అందరికీ నమస్కారం. ముందుగా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. మన ముందున్నారు శ్రీ పసుపులేటి శంకర్ గారు. వారు పోతన సాహిత్య పీఠం అధ్యక్షులు ఒంటిమిట్ట. వారితో కొన్ని విషయాలు రామాయణం గురించి తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్కారం. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. సేమ్ టు యు. జై శ్రీరామ్. సార్, ప్రతి ఒక్కరికి రామాయణం గురించి ఎన్నో సందేహాలు ఉంటాయి. ప్రధానంగా ముఖ్యమైన విషయాలు కొన్ని వివరిస్తారని అడుగుతున్నాను. రామాయణం గురించి సందేహం ఏంటి? కలియుగం కాదు, ద్వాపరయుగం కాదు, త్రేతాయుగము నుంచి ఇంటింటా ప్రతి నోట పలుకుతున్నటువంటి శక్తివంతమైనటువంటి నామము, ఆనాటికి ఈనాటికి ప్రభావితం చేయగలిగినటువంటి వ్యవస్థ రామరాజ్యం అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం. రామాయణం గురించి అపోహలు, అనుమానాలు ఏమి అవసరమే లేదు. మామూలుగా అందరూ రామాయణం కల్పితం అని అంటూ ఉంటారు. అది నిజమా కల్పితమా? చాలా గొప్ప ప్రశ్న వేసావయ్యా. ఇప్పుడు భాస్కర్ గారు, నేను మళ్ళీ ఒక ప్రశ్న అడగచ్చా? మన భారతదేశాన్ని ఆంగ్లేయులు వాళ్ళకంటే ముందు మహమ్మదీయులు పరిపాలించారు అని అంటారు. నిజమా? పరిపాలించారా? అవును సార్. ఎలా చెప్తావు? చరిత్ర ఉంది కదా సార్. ఓహో, చరిత్ర ఉందని. అవును సార్. మీరైతే చూడలేదు కదా? లేదు సార్. చూసిన వాళ్ళు కూడా లేరు కదా? లేదు సార్. మరి ఎలా నమ్ముతున్నాం మనం దానికి ప్రామాణికం? చరిత్రను బట్టి. ఓకే. చరిత్రను ఆధారికంగా తీసుకొని మన భారతదేశాన్ని ఆంగ్లేయులు పరిపాలించారు, మహమ్మదీయులు పరిపాలించారు అంటున్నామే కానీ అదే చరిత్ర ప్రామాణికంగా వాల్మీకి మహర్షి గారు అందించినటువంటి రామాయణాన్ని తీసుకొని రామాయణం జరిగిందనేటువంటి విషయాన్ని నమ్మడానికి ఎందుకు అతిశక్తి, ఎందుకను అపోహ, ఎందుకు అనుమానం? రామాయణము అద్భుతమైనటువంటి ఇతిహాసం ఇలా జరిగినటువంటిది. ఈ రోజుటికి ప్రపంచంలో సాక్ష్యాలు కళ్ళకెదురుగా కనపడుతూ ఉన్నాయి. ఓకే సార్. ఏమైనా సాక్ష్యాలు కావాలన్నా మీకు? ఉంటే వివరించండి సార్. ఉంటే వివరించండి. ఇప్పుడు ఉదాహరణకు అందరికీ కళ్ళకు కనపడేటువంటిది రామసేతు అనేటువంటిది ఒకటి తెలుసా? విన్నారా పేరు? విన్నాను సార్. రామసేతు గురించి 1788వ సంవత్సరంలో జోసెఫ్ పార్క్ అనేటువంటి వ్యక్తి, అతను ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి వృక్షశాస్త్ర పరిశోధకుడు. ఆయన వచ్చి ఈ పరిసర ప్రాంతాలంతా కూడా బాగా పరిశోధన చేసినాడు. ఆయన చేసిన పరిశోధనలన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందినటువంటి మొట్టమొదటి సర్వేర్ జనరల్ ఆఫ్ వాళ్ళ అధిపతి, సర్వేర్ చేసినటువంటి ఆయన ఒక మ్యాప్ను తయారు చేసినాడు 1788లో. ఆయన పేరు జేమ్స్ రెనెల్. తయారు చేసిన మ్యాప్ను చేసినప్పుడు దాని కింద ఏం రాశాడంటే, భారతదేశాన్ని శ్రీలంక దేశాన్ని రెండింటిని కలిపేటువంటి మధ్యనటువంటి వారధిని రామసేతు అని రాశారు. తర్వాత ఎంపైర్, హిందుస్థాన్ ఎంపైర్ అని కూడా రాసినాడు, మన రాజ్యం అని. అదే వ్యక్తి 1804 సంవత్సరానికి వస్తానే ఆ మ్యాప్ ఏం చేసినాడంటే సవరణ చేసినాడు. ఏదైతే భారతను శ్రీలంకను రెండు దేశాలను కలిపేటువంటి మధ్యనటువంటి దాన్ని రామసేతు అనేటువంటి దాన్ని తీసి యాడమ్ బ్రిడ్జ్ అని రాసేసాడయ్యా అక్కడ. హిందుస్థాన్ ఎంపైర్ని తీసుకుపోయి మొఘల్ ఎంపైర్ గా రాశారు. అంటే ఆంగ్లేయుల పరిపాలనలో మన చరిత్రను, మన వాస్తవాలను ఎలా వక్రీకరించారనే దానికి ఇంతకు మించిన సాక్ష్యం ఏం కావాలా? ఇదేదో పుక్కింటి పురాణం కల్పిత కథ కాదు. తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరులో ఉన్నటువంటి సరస్వతి మహల్ గ్రంథాలయంలో ఇప్పటికి కూడా మనం అందరం ఎవరైనా కావాలంటే పోయి కూడా చూడొచ్చు. ఇప్పటికైనా చూడొచ్చు. ఆ మ్యాప్ ఉంది. ఇంకేంటో చెప్పండి మీకు. రామాయణంలో మామూలుగా విజ్ఞానం అనేది, సైన్స్ అనేది ఉందా సార్? సైన్స్ అనేటువంటి దానికి మూలం ఏదైనా ఉందంటే రామాయణమే. రామాయణంలో ఒక సైన్సే కాదు, పర్సనల్ మేనేజ్మెంట్ ఉంది, ఫ్యామిలీ మేనేజ్మెంట్ ఉంది, ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ ఉంది, అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ ఉంది. ఇది ఉంది అది లేదు అనేటువంటిది ఏది చెప్పుకున్నదానికి లేకుండా అన్ని నిండి నిబిడీకృతమైనటువంటి గ్రంథం ఏదైనా ఉంది అంటే అది రామాయణం. మీరు అడిగిన ప్రశ్న కూడా చాలా అద్భుతమైనటువంటిది. రామాయణంలో భక్తి తత్వము, రామాయణంలో మానవ విలువలు, రామాయణంలో సంబంధ బాంధవ్యాలు, రామాయణంలో భ్రాతృ ప్రేమ, రామాయణం సోదర ప్రేమ, రామాయణంలో స్త్రీ యొక్క గొప్పతనము అవన్నీ చక్కగా ఉన్నాయి. రామాయణంలో శాస్త్రం అనేటువంటిది అద్భుతమైనటువంటి. ఇప్పుడు సైన్సే తీసుకుందాం మీరు చెప్పిన విషయం. ఇప్పుడు ఒక కాలువల మీద, ఒక నదుల మీద బ్రిడ్జిలు నిర్మిస్తారు. నిర్మించాలంటే అటువైపు ఉండేటువంటి వాళ్ళు, ఇటువైపు ఉండేటువంటి వాళ్ళు సంతోషంగా ఇద్దరు కలిసి బ్రిడ్జి నిర్మిస్తారు. నిజమా కాదా? అవును సార్. కానీ శ్రీరామచంద్రుడు
నిర్మించిన రామసేతు ఎక్కడ నిర్మించాడు? శత్రు దేశానికి వెళ్ళడానికి నిర్మించాడు. శత్రు దేశానికి వ్యతిరేకంగా వాళ్ళకి యుద్ధం చేయడానికి ఒక బ్రిడ్జ్ నిర్మిస్తున్నాడంటే అవతల శత్రు దేశం ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు సార్. మరి ఒప్పుకోకపోయినా కూడా కొనసాగించినాడు అంటే ఎంత మేధా సంపత్తి ఉండాలి, ఎటువంటి గొప్ప ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఉండాలి. సామాన్యమైనటువంటి ఇంజనీరింగ్ నాలెడ్జ్ కాదు. అప్పట్లో ఉన్నటువంటి దాంట్లో ఇంజనీరింగ్ వ్యవస్థ పరాకాష్ట, వాస్తుకు కూడా అద్భుతమైనటువంటిది నాలెడ్జ్, ఎక్కడే గాని తక్కువ లేదు, చాలా బాగా ఉంది. రామసేతు కూడా కల్పితం అంటారు కదా సార్? మన కళ్ళకెదురుగా కనపడుతూనే ఉంది కదా రామసేతు అనేటువంటిది. ఇప్పుడు అదే చెప్పేది, 1788 1804 సంవత్సరానికే రాసినట్టు తయారు చేసినామా, చిత్రపటంలోనే వాళ్ళు మార్పులు సవరణలు చేశారు అంటే కల్పితాలని చెప్తారు. ఎందుకంటే ఆంగ్లేయులు మన దేశానికి వచ్చిన తర్వాత ఈ చరిత్రనంతా కూడా మిథాలజీ, కల్పితమైనటువంటి భావనలో మనం తయారు చేశారు. ఇది కల్పితం చెప్పుకోవాల్సిన కర్మ మనకు లేదు, మన కళ్ళకెదురుగా ఉంది. రామాయణంలో విజ్ఞాన శాస్త్రంతో పాటు శాస్త్రంలో భాగంగా ఏరోనాటికల్ వ్యవస్థ కూడా ఉంది. ఆ రోజుట్లోనే విమానాలు నడిపినారు అనేటువంటి దానికి సాక్ష్యాలు ఉన్నాయి. హనుమంతుడికి లంకాధిపతి రాణి అయినటువంటి లంకిణికి కూడా వాగ్వివాదం జరుగుతుంది. నువ్వు నా ఏరియాలోకి ఎలా వస్తావు అని అంటే, నీ కెపాసిటీ ఎంత అని హనుమంతుడు లంకిని అడగడము. నా కెపాసిటీ 100 యోజనాలు అంటే అంతకంటే శక్తివంతమైనటువంటి వేగంగా ప్రయాణించగలుగుతానని హనుమంతుడు వెళ్తాడు. అది మనకందరికీ తెలిసిందే. అది వచ్చేసి కల్పితం, అదేమన్నా అదొక సైన్స్. ఆయన సామాన్యుడు కాదు, ఈజ్ అ ఫ్లయ్యర్. రామాయణంలో మనుషులే కాదు, వానరులు రాక్షసులు కూడా ఆకాశంలో ఎగిరిన దాఖలాలు ఉన్నాయి. ఆకాశంలో యుద్ధం చేశారు. ఇంద్రజిత్తు కానీ వానరులు కానీ వీళ్ళంతా ఆకాశంలో ప్రయాణం చేసినారు, ఆకాశంలో యుద్ధం చేసినారు. అంతేకాకుండా అటువంటి వ్యవస్థను నిర్మూలించగలిగినటువంటి వ్యవస్థ కూడా రామాయణంలో ఉంది. అంత అద్భుతమైనటువంటి మేధా సంపత్తి. శ్రీరామచంద్రుడు, ఎందుకంటే చెప్తున్నారు కాబట్టి వేరే విషయంలోకి నేను వెళ్తున్నాను, కానీ కేవలం భారతదేశాన్నే పరిపాలించాడు అన్నంత అమాయకమైనటువంటి స్టేట్మెంట్ ఇంకొకటి లేనే లేదు. శ్రీరామచంద్రుడు భారతదేశాన్ని కాదు పరిపాలించింది, భారతదేశం వేరు, భారత ఖండం వేరు, తర్వాత భారత వర్షం వేరు. ఇంతవరకు పరిపాలించినటువంటి వాళ్ళే ఆయన, వాళ్ళ నాన్నగారు దశరథ మహారాజు. శ్రీరామచంద్రుడు సార్వభౌముడు. చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అనేటువంటి ఒక మంగళకరమైనటువంటి వాక్యం మనం అందరం వింటూ ఉంటాం. చక్రవర్తి కుమారుడు శ్రీరామచంద్రుడు, కానీ శ్రీరామచంద్రుడు సార్వభౌముడు. సార్వభౌముడు అంటే ఈ సమస్త భూమండలాన్ని మొత్తాన్ని పరిపాలించినాడు ఆయన. ఒక భారతదేశం కాదు, నవవర్ష వండిత వసుంధర అంటారు. 9 వర్షాలు భారతవర్షం, అందరూ 9 వర్షాల్లో ఒకటి మన భరతవర్షం. ఈ భరతవర్షంలో మళ్ళీ 4 ఖండాలు ఉన్నాయి. అది భరతఖండము, యవ్వన ఖండము, కౌమారిక ఖండము, కిరాత ఖండము. ఈ 4 ఖండాలను కలిపితే భరతవర్షం. ఇప్పుడే ఇంత వ్యవస్థ ఉంది రామాయణంలో, ఇంత వ్యవస్థ ఉంది శ్రీరామచంద్రుని పరిపాలనలో. శ్రీరామచంద్రుడు రాజకుమారుడే కానీ యువరాజు కూడా కాలే. అతను యువరాజుగా పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకుంటానే మధ్యలో కొన్ని అవాంతరాలు జరగడం, ఈయన వనవాసానికి వెళ్ళడం, అలాగే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినటువంటి వ్యక్తి తర్వాత ఏ విధంగా వచ్చాడు? ఆయన తన క్షమతతో, తన శక్తితో, తన వీర్యంతో, తన పరాక్రమంతో బ్రహ్మాండమైనటువంటి పురుషోత్తముడుగా తిరిగి వచ్చి కేవలం ఈ కోసల రాజ్యమే కాదు, భరత దేశం కాదు, భరత ఖండం కాదు, భరత వర్షం కాదు, మొత్తం 9 వర్షాలను పరిపాలించాడు శ్రీరామచంద్రుడు అనే దానికి కోకొల్లమైనటువంటి కారణాలు మన కళ్ళ ముందు కనపడతాయి. అవేమన్నా కొన్ని చెప్పగలరు సార్? ఎందుకు? ఇప్పుడు ఉదాహరణకు పక్కన థాయిలాండ్ అనేటువంటి ఒక దేశం తీసుకుందాం. 500 సంవత్సరాల కిందటనే థాయిలా భాషలో శ్రీరామాయణాన్ని అద్భుతంగా రచించుండారు. థాయిలాండ్ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఉంటారు కదా, ఇప్పుడు మన దేశాన్ని పరిపాలించేది ప్రధానమంత్రి అని మనం చెప్పుకుంటాం. ఒక దేశంలో రాజు. థాయిలాండ్ను పరిపాలిస్తున్నటువంటి రాజును ఏమంటారో తెలిసిన? రామ 1, రామ 2, రామ 3. రాజుకు అంతకుముందు పూర్వనామం వేరే ఉండొచ్చు. ఇప్పుడు నీ పేరు భాస్కర్, నా పేరు శంకర్, అతని పేరు భార్గవి, ఇలా పేర్లు ఉంటాయి. కానీ రాజుగా అధిష్టానం అయిన తర్వాత అతను ఏదో పట్టాభిషిక్తుడైతే అతడు రామ 1. ఇప్పుడు థాయిలాండ్ రాజ్యాన్ని పరిపాలించేటువంటి వ్యక్తిని రామ 10 అని పిలుస్తున్నారు. ఈ రోజు మనం చూడొచ్చు 2026 సంవత్సరం ఆగస్టు నెల 15వ తారీఖున. థాయిలాండ్ దేశంలో ఇంకొకటి, మన దేశంలో నేషనల్ హైవే అంటారు ఒకటి, జమ్మూ నుంచి లడక్ వరకు ఉండేటువంటి రోడ్. నేషనల్ హైవే 4 ముంబై నుంచి చెన్నై రోడ్ అంటాం. అదేవిధంగా థాయిలాండ్ లో కూడా నేషనల్ హైవేస్ ఉంటాయి కదా, వాటికి పేర్లు ఏముంటాయి తెలిసిన? రామ 1వ హైవే,
రామ 2వ హైవే, రామ 3వ హైవే, రామ 4వ హైవే. ఈ రోజుటికి కూడా ఆ పరంపర కొనసాగుతున్నదంటే మన రామరాజ్యం యొక్క పరంపర అక్కడ ఉందనే కదా. అంతే కదా. ఇండోనేషియా దేశం తీసుకున్నారనుకోండి, ఆ దేశానికి సుందోపసుందులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. తాటకి పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు, తాటకి సుందుడికి పుట్టినటువంటి వాడే మారీచుడు, వాళ్ళ మరిది కొడుకే సుబాహు. ఈ రోజుటికి కూడా ప్రపంచ పటంలో మ్యాపులు కనుక చూస్తే మనము సుందోపసుందులు అంటే వాళ్ళే అప్పట్లో వాడు పరిపాలించిన చేసినటువంటి వాళ్ళు, ఆ రోజుట్లో రాక్షస వ్యవస్థలో వాళ్ళు. దాని పేరు ఈజిప్ట్ కూడా గ్రేటర్ సుంద ఐలాండ్స్, లెస్సర్ సుంద ఐలాండ్స్ అని ఇప్పుడు కూడా మనం చూడొచ్చు. అంటే మనం పెద్దన్న చిన్నన్న అని మనం ఏ విధంగా పిలుచుకుంటామో ఆ విధమైనటువంటి పిలుపులతో కూడుకున్నటువంటిది ప్రపంచ పటంలో కూడా మనం చూడగలుగుతాం. అంత శక్తివంతమైనటువంటి వ్యవస్థ మన రామాయణం వ్యవస్థ. మనం తెలుసుకోకుండా మనము మాట్లాడకూడదు. మన ఆంగ్లేయుల దాడిలో మన చరిత్ర ఎంతవరకు నాశనం అయిపోయింది, నశించిపోయింది? దాడి చేయడము, ఆంగ్లేయుల దాడిలో మన భారతదేశంలో దాడి సంపద కంటే కూడా జ్ఞాన వ్యవస్థను ఎక్కువగా దోచుకొని వెళ్ళినారు. కొన్ని వేల సంవత్సరాల నుంచి మన భారతదేశం మీద జరుగుతున్నటువంటి దాడి సంపదను మామూలుగా నెలల పాటు తరలించిన దాఖలా ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి జ్ఞాన భాండాగారం కోసమే తప్పించినటువంటి దేశాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు జర్మన్ దేశానికి చెందినటువంటి హిట్లర్ 2వ ప్రపంచ యుద్ధంలో ఆ సమయంలో బాంబులు తయారు చేసి వాటిని నిల్వ చేయాలనుకుంటే పేలిపోతున్నాయి. అవి పేలిపోకుండా ఉండాలంటే ఏం చేయాలా అని ఆలోచన చేస్తే బాగా వేదం చదివినటువంటి వాళ్ళైతే వీటిని నిల్వ చేయగలుగుతారంటే బాంబులకు వేదాలకు ఏమైనా సంబంధం ఉందా అని చర్చ కూడా జరిగింది. అప్పట్లో బాగా వేదం చదివినటువంటి వ్యక్తి, బాగా అవగాహన కలిగిన వ్యక్తి ఎవరైనా భారతదేశానికి పంపిస్తే అప్పట్లో మన ఆంధ్రప్రదేశ్ తెలుగువాడైనటువంటి దండిబొట్ల విశ్వనాథ శర్మ బ్రహ్మాండమైనటువంటి ప్రజ్ఞానమైనటువంటి నిష్ఠాగరిష్ఠుడని తెలుసుకుని అతని ఇక్కడి నుంచి జర్మనీకి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన తన ప్రతిరోజు జరిగేటువంటి పూజ పునస్కారాలు అనుష్ఠానాలు అన్ని చేసుకున్న తర్వాత ఈ బాంబులు నిల్వ చేయాలంటే ఇంత సమస్యమైనటువంటి శీతోష్ణిస్తే ఉండాలి, ఇంతకు మించి టెంపరేచర్ కనుకుంటే బాంబులు పేలిపోతాయని వాటికి ఒక నియమ నిబద్ధత పెడితే బాంబులు నిల్వ చేసుకున్నాడు అనేటువంటిది చరిత్రలో ఉన్న వాస్తవం. వేదాలను అధ్యయనం చేసినాడు కాబట్టి ఆ తర్వాత జర్మనీ ప్రభుత్వం, ఆయన ఎవరో కాదు మన తెలుగువాడు, దండిబొట్ల విశ్వనాథ శర్మ ఆయన పేరు. ఏ కాలంలో జర్మనీ హిట్లర్ ఉన్నటువంటి వాడు కదా 2వ ప్రపంచ యుద్ధ సమయంలోనే. జర్మనీలో ఇప్పటికి కూడా ఆయన నిలువెత్తు చిత్రపటాన్ని కూడా పెట్టి ఉన్నారు. అంటే మన వేదాలలో, మన ధర్మంలో, మన సంస్కృతిలో ఎంత విజ్ఞానం ఉందో అర్థం చేసుకోవాలి. జ్ఞాన వ్యవస్థ మన ఈ రోజుది కాదు, మన వేదాలలోనే అద్భుతంగా ఉంది. ఋగ్వేదంలో మనిషి ఎలా బ్రతకాలో చక్కగా ఉంది. అంతేకాకుండా ప్రకృతిలో ఉన్నటువంటి వనరులు, అందులో ఉన్నటువంటి జ్ఞాన సామగ్రిని సమగ్రంగా అందించింది నా ఋగ్వేదం. యజుర్వేదంలోకి గనక వెళితే మనిషి జీవన పరిణామం గురించి చక్కగా తెలియచేసినారు. సామవేదంలోకి గనక వెళితే సంగీతం గురించి తెలియచేసినారు. అదే కాకుండా మనిషి ఎప్పుడైనా ఆవేశపడినా, కోప్పడినా, ఆందోళన చెందినా, సంతోషపడినా వాటిని ఎలా నియంత్రించుకోవాలో సామవేదం చెప్పింది. అథర్వణ వేదానికి గనక వస్తే మనిషికి ఆరోగ్యంగా ఎలా బ్రతకాలా, దాంతోపాటు యోగా, ధ్యానం గురించి కూడా చెప్పారు. ఈరోజు ప్రపంచం అంతా కూడా ధ్యానం వైపు, యోగా వైపు మొత్తం ఆ విధంగా నడిచి పాటిస్తున్నారంటే ఏమిటి? మన జ్ఞాన సంపద అంత మెండుగా ఉన్నదేని. యోగ వాసిష్టము శ్రీరామచంద్రుడికి వశిష్ఠ మహర్షికి జరిగినటువంటి వాళ్ళ మధ్య జరిగినటువంటి సంవాదం అద్భుతమైనటువంటి విషయాలను మనకు తెలియజేస్తుంది. భారతదేశంలో ఉన్నటువంటి గురు శిష్య పరంపర ఎప్పుడు కూడా గురువు ఏం చెప్తే శిష్యుడు దానికి ఎప్పుడు ఊకొట్టలే, ప్రతిదీ ప్రశ్నించాడు. ప్రశ్నించిందే సంవాదం, ఆ విధంగా అందించిందే మనది జ్ఞాన వ్యవస్థ. అలాంటి మన జ్ఞాన వ్యవస్థకు మూలాలైనటువంటి ఎన్నో అంశాలను, ఎన్నో గ్రంథాలను పరదేశీయులు తీసుకుని వెళ్ళి వాటిని వాళ్ళ భాషలోకి తర్జుమా చేసుకొని వాళ్ళు చాలా పరిణతి చెంది శాస్త్రాల వైపు వాళ్ళు నడుస్తున్నారు. మన బాధ ఏంటంటే మనం కూడా వాటిని సాధన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకేనేమో భారత ప్రభుత్వం ఇటీవల 2020 సంవత్సరంన ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది, భారతీయ విజ్ఞాన వ్యవస్థ. మన దేశంలో సంగీతంలో కాదు, సాహిత్యంలో కాదు, శిల్పంలో కాదు, చిత్రలేఖనంలో కాదు, ఈ అంశంలో అంశంలో అన్నిట్లో కూడా అద్భుతమైనటువంటి మేధా సంపత్తి కలిగిన దేశం నా భారతదేశం. రాళ్లలో సలిగమ పదని సరిపలికించిన దేశం నా భారతదేశం. అద్భుతమైనటువంటి అసలు పాణిని అందించినటువంటి వ్యాకరణం కానీ, భారతంలోకి అందించినటువంటి నాట్యశాస్త్రం కానీ, వైద్య శాస్త్రం అయితే ఇంకా నా పూతన భవిష్యత్తు. ప్రపంచంలో ఎవ్వడి మేధా సంపత్తికి అందినంత సుదూర తీరాల్లో ఉన్న రామాయణంతో ఉన్నటువంటి వైద్య శాస్త్రం. ఇప్పుడు మీరు చెప్పండి, వైద్య రంగంలో బాగా టాప్ అంటే రోగం వచ్చండి
బాగు చేయాలి, క్లెయిమ్ చేయడం హుషారా. కానీ రామాయణంలో అంతకంటే ఇంకా ముందుకెళ్ళారు. చచ్చిపోయినటువంటి వాళ్ళని బ్రతికించిన దాఖలా ఉంది అక్కడ రామాయణ యుద్ధంలో. వానలు పడిపోతారు, లక్ష్మణులు పడిపోతారు, ఇంద్రజింద వేసినటువంటి ఆ యొక్క బాణ పరపరకంతా కూడా మృత్యుని పడిపోయినటువంటి వాళ్ళు ప్రాణాలు వేసుకుంటారు స్థితిలో. అందులో వారు వచ్చి మృత్యుని తీసుకొస్తే దాని ద్వారా తిరిగి పునరుజ్జీవులైనటువంటి మనం చదువుకున్నటువంటి వ్యవస్థలో మన ఆయుధ వ్యవస్థ, మన వైద్య వ్యవస్థ అంత బలంగా ఉంది అవస్థ. అసలు మనిషిగా చావు లేకుండా అనుమతికి భీష్ముడితో వరప్రసాదం చేయగలిగినటువంటి వస్తువులు అమ్ముతున్నారు. అది కూడా లేదంటే ఎట్లా? మనకు తెలియదు కాబట్టి మనం అంటే ఎట్లా? ఇప్పుడు విమానం మీరు నడపలేరు, నేను నడపలేరు, నడపగలిగిన వ్యక్తి అతను ఉన్నాడు కదా. ఏదైనా సాధన సంపత్తి చేస్తేనే ఏదైనా ఒక మంత్రానికి పనికిరాని అక్షరము లేదు, ఒక వైద్యానికి పనికిరాని మొక్క లేదు. మనం దాన్ని అర్థం చేసుకొని ఆకలింపు చేసుకోవాల్సిన వ్యవస్థ ఉంది. నావికా వ్యవస్థ కూడా చాలా అద్భుతమైనటువంటిది ఉంది రామాయణంలో. గుహుడి దగ్గరకు వచ్చి భరతుడు అన్నను రాముడిని చూడడానికి ఏర్పాటు చేస్తావా గుహుడు అంటే ఆయన వెంటనే 500 నావలను సిద్ధం చేశాడు అనేటువంటిది వాల్మీకి రామాయణంలో మనం చూడొచ్చు. అంటే ఎంత నావిక, ఎంత సిస్టమ్ ఉందన్నప్పట్లో ఓడలు అంత బాగా మనోళ్ళు చేయగలిగినారంటే ఎంత అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలు ప్రదర్శించినారు. నావికా వ్యవస్థ ఉంది. రామాయణంలో మిలిటరీ వ్యవస్థ ఉందండి, అద్భుతమైనటువంటిది. ఆ రోజుట్లో ఏనుగుల వ్యవస్థ ఉంది, గుర్రాల వ్యవస్థ ఉంది, బల్లూకాల వ్యవస్థ ఉంది, కోతలకు ఉంది. అంతేకాకుండా కుక్కలకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక రెజిమెంట్, ఒక శిక్షణా శిబిరాలు కూడా ఉండేటి కుక్కలకు. ఈరోజు మనం ఏదైనా ఒక చోట దొంగతనం జరిగితే పోలీసు వారు వెంటనే గనక దొంగలు పట్టుకోవడానికి వీలు కాకపోతే వెంటనే ప్రత్యేకమైన కుక్కల స్క్వాడ్ని తెప్పించి వాటి ద్వారా వాసన పట్టించి దొంగలు పండుంటారు కదా. ఆ వ్యవస్థ రామాయణంలో ఉంది, ఆ రెజిమెంట్ ఉంది. ఇప్పుడు శ్రీ రామాయణం ఉంది కదా సార్, ఇతర దేశాల్లో కూడా ఏమైనా రచించారు సార్? ఎందుకు లేదు? ఇండోనేషియాలో లేదా, థాయిలాండ్లో లేదా, చాలా కంబోడియాలో లేదా, ఈ దేశం కాదు, మొత్తం చాలా దేశాలతో పరంపర కలిగినటువంటి ఇక్కడ రామాయణము చాలా దేశాలకు విస్తరించి ఉంది, పరిపాలిస్తున్నారు. అమెరికా దేశానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి బరాక్ ఒబామా గారు నాకు ఎప్పుడైనా పని ఒత్తిడి జరిగినా, నేను ఎప్పుడైనా మానసికంగా ఇబ్బంది పడినా ఈ సమస్య అంటనే వెంటనే నేను జేబులోంచి ఒక అద్భుతమైనటువంటి మన హనుమంతుని విగ్రహాన్ని తీసుకొని కళ్ళకద్దుకొని మళ్ళీ ధైర్యాన్ని పుంజుకొని నేను పనిచేసేటువంటి వాడు నేను చెప్పారంటే అమెరికా అధ్యక్షుడు ఎంత ప్రభావితం చేయగలిగినటువంటిది మన రామాయణం. బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్ ఏమన్నారో తెలిసిన, ఎవరైనా ఒక రాజు రాజ్యాన్ని చక్కగా పరిపాలించాడన్నా, పరిపాలిస్తూ ఇప్పుడు ఉన్నాడన్నా, భవిష్యత్తులో పరిపాలించాలన్నా అతను ఖచ్చితంగా రామాయణం చదివినవాడై ఉండి తీరాలా అని డేవిడ్ కామెరూన్ గారు అన్నారు. బ్రిటన్ పార్లమెంట్ లో అన్నారు. ఇది రికార్డ్. కాబట్టి మన రామాయణము అద్భుతమైనటువంటి గ్రంథము, మానవాళిని సరైన దిశలో నడిపించగలిగినటువంటి అది ఒక మాన్యువల్. అది ప్రతి మనిషికి, ఒకరికి భారతదేశమే కదా ప్రపంచానికి మార్గదర్శకమైనటువంటిది రామాయణం. రావణాసురుడి గురించి కొన్ని విషయాలు చెప్పండి సార్. రావణాసురుడి గురించి చెప్పాలంటే, రావణాసురుడు భారతదేశం మీదకి దాడి చేయడానికి ఆంగ్లేయులు వచ్చారు. ఆంగ్లేయులకు ముందు తురుష్కులు వచ్చినారు, మహమ్మదులు వచ్చినారు, షేకులు వచ్చినారు, సైదులు వచ్చినారు, హోములు వచ్చినారు, డచ్ వారు, పోర్చుగీస్ వారు, ఈస్ట్ ఇండియా అని చెప్పుకుంటారు. కానీ మొట్టమొదట మన భరతఖండం మీదకి ఆక్రమణదారుడు అంటే రావణాసురుడే. రావణాసురుడు మొట్టమొదటిగా మొదటిసారి రావణుడి మీద ఉన్నప్పుడు దండయాత్ర చేయలే. అంతకుముందు నర్మదా నది దగ్గర నుంచి కూడా ఆ వైపు నుంచి ఈ భారతదేశాన్ని ఆక్రమించాలని ప్రయత్నం చేసినటువంటి వాడే. అప్పట్లో కార్తవీర్యార్జున్ చేతిలో ఓడిపోయి ఆయన ఖైదీ చేసి రావణాసురుని జైల్లో కూడా ఉంచినటువంటి వాడు కార్తవీర్యార్జునుడు. ఆ తర్వాత అతని తాతగారు వచ్చి ఇద్దరి మధ్యన ఒక ఒడంబడిక కుదుర్చుకోవడము, కార్తవీర్యార్జునుడు అడగడము, ఆయన వదిలేయడం జరిగింది. ఆ తర్వాత వెళ్ళిపోయిన రావణాసురుడు శక్తివంతమైనది, సంపన్నమైనటువంటిది, అద్భుతమైనటువంటిది భారతదేశాన్ని ఆక్రమించాలని ఆయన అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాడు. అతనికి ప్రచ్ఛన్న సైనికులుగాను, పరోక్ష సైనికులుగాను రకరకాలైనటువంటి వాళ్ళు ఈ దేశంలో చాలా మందిని పెట్టినాడు. వాలి ఉన్నాడు. దక్షిణ భారతదేశం అంతా, ఈ ప్రాంతం అంతా, బళ్ళారి పరిసర ప్రాంతాలంతా ఆయన అధీనంలో ఉండేటువంటివి. ఆయనంతా కూడా రావణాసుడికి మంచి మిత్రుడు. వాళ్ళిద్దరి మధ్యన ఒక అగ్నిసాక్షి ఒడంబడిక ఉంది. ఇతనికి అతను సహాయం చేసుకుంటాడు. తాటకి ఒకవైపు ఉంది, శూర్పణక ఒకవైపు ఉంది, విరాధుడు ఒకవైపు ఉన్నాడు, కరదూషణాలు కొంతమంది. వీళ్ళంతా కూడా రావణాసుడికి అనుకూలంగా ఉండి ఈ రామరాజ్యాన్ని కబ్జా చేయాలని అప్పటి నుంచి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళే. ఈ రోజే కదా, అప్పటి నుంచి కూడా ఉన్నారు. శ్రీరాముల వారికి ఇతర దేశాల రాజులు ఎవరైనా విధేయులుగా ఉన్నారు సార్? చాలా బాగా మంచి ప్రశ్న. రామునికి విధేయులుగా ఉన్నారనడానికి తార్కాణాలు ఎన్నో ఉన్నాయి. మీరు చూసారా అని మళ్ళీ మీరే నన్ను అడగచ్చు. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు పటాభిషక్తుడైనటువంటిది మరాఠా సామ్రాజ్యాధిపతిగా అప్పుడు తీసినటువంటి చిత్రమును మనం చూడొచ్చు, పటాన్ని. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు
ఇలా సింహాసనం మీద పట్టాభిషక్తుడై కూర్చొని ఉంటే Sir. ఇంగ్లీష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, అలాంటి మిగిలిన దేశాదివ సంబంధించినటువంటి రాజులంతా చేతులు కట్టుకొని ఇలా నిలబడుకొని ఉన్నారు. ఇప్పుడు చూడొచ్చు ఏ కాలం సార్ ఫోటో అది? ఛత్రపతి శివాజీ మహారాజ్ ఓకే. మొన్నటి వారు. అదేవిధంగా శ్రీరామచంద్రుల వారు కూడా పట్టాభిషక్తులైనప్పుడు రాక్షస రాజ్యానికి చెందినటువంటి విభీషణుడికి సంబంధించినటువంటి రాజులంతా ఒకవైపు సేవ చేస్తున్నారు. దాదాపు 60 వానర రాజ్యాలకు సంబంధించినటువంటి రాజులంతా నిలబడుకొని ఉంటే వాళ్ళకు ప్రతినిధి అయినటువంటి సుగ్రీవుడు సేవ చేస్తూ ఉన్నారు. అలా ఎంతో మంది రాజులు కూడా ఆయనకు విధేయులుగా ఉన్నారు, సేవలు చేసినారనే దానికి తార్కాణాలు కోకొల్లలు. సార్ రామాయణంలోని సుందరకాండ గురించి కొన్ని విషయాలు చెప్పండి సార్. సుందరకాండ చాలా అద్భుతమైనటువంటి కాండ. అంటే చెరుకు గడ తీసుకొని తీపి ఎక్కడుందంటే చెప్పలేం. మొదట్లో తీపి ఉంటుంది, చివరిలో తీపి ఉంటుంది, మధ్యలో తీపి ఉంటుంది. బాలకాండ కానీ, అయోధ్యకాండ కానీ, అరణ్యకాండ కానీ, యుద్ధకాండ కానీ, ఏ కాండ అరణ్యకాండ, సుందరకాండ అన్ని కాండలు కూడా అద్భుతమే. కానీ సుందరకాండకు ఒక ప్రత్యేకత ఏంటంటే సుందరకాండలో శ్రీరామచంద్రుడు వారు ఎక్కడ ఉండరు. రామచంద్రుడు వారు అక్కడ లేకపోయినా కూడా రామనామ స్మరణ బాగా జరుగుతుంది. ప్రతిదీ సుందరమే అక్కడ, అద్భుతమైనటువంటి సుందరం. ఎవరైనా ఒక మంచి అధికారి కావాలన్నా, ఒక మంచి పరిపాలనా దక్షుడు కావాలన్నా, ఒక రాజకీయ నాయకుడు కానీ నేత కానీ కావాలనుకున్నా కూడా సుందరకాండను పారాయణం చేస్తే మన మనిషి మారుతాడు. మనిషి ఎలా మాట్లాడాల, మాట తీరు అద్భుతంగా అందించింది సుందరకాండ. ఎక్కడ ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలా, మనకు అనుకూలమైన సమయంలో ఎలా ఉండాలా, మనకు వ్యతిరేకమైన సమయంలో ఎలా ప్రవర్తించాలా, అవతల విషయాన్ని ఎలా మలుచుకోవాలా, ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలా, అబ్బో అది అద్భుతమైనటువంటి కాండ అది. హనుమంతుడు అక్కడ ప్రతి సన్నివేశంలో ఆయన ప్రదర్శించిన తీరు, ఆయన మేధా సంపత్తి, ఆయన మాట తీరు ఇప్పుడు చదువుకున్నటువంటి విద్యార్థులకు నిజంగా శక్తివంతమైనటువంటి మార్గదర్శిని ఏదైనా ఉందంటే సుందరకాండ. పిల్లలు కనుక చక్కగా చదివారనుకో, ఒక ఇంటర్వ్యూలో కూర్చుంటే వాళ్ళు ఏ విధంగా అధికారికి సమాధానం చెప్పాలో అప్పటిక స్ఫురద్రూపిగా సమాధానం ఇవ్వగలుగుతాడు, వాళ్ళను తర్ఫీదు చేయగలుగుతుంది సుందరకాండ. అంత శక్తివంతమైనటువంటిది సుందరకాండ. తర్వాత భారతదేశము, భారత ఖండం రెండు ఒకటేనా సార్? కాదు. భారతదేశం వేరు, భారత ఖండం వేరు, భారత వర్షం వేరు. ఇప్పుడున్నటువంటి ఆంగ్లేయులు వచ్చి విభజించక ముందు ఉన్నటువంటిది ఇది మనది భారతదేశం. భారత ఖండము అంటే మళ్ళీ భారతదేశంతో పాటు భారతదేశంలో ఇప్పుడు మనము భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు సంకల్పం చెప్పుకుంటాం, ఉదయం లేదా అర్చన చేయి స్వామి అని అడుగుతాం పురోహితుల వారిని. మమ్మో పాత్తా దుర్క్షరాత్ పరమేశ్వర ఉద్దిశ్య పరమేశ్వర ప్రత్యే శుభో శోభన ముహూర్తే మహావిష్ణురాంగ ప్రవర్తమాన సాధ్య బ్రహ్మణ ద్వితీయ పరార్థ శ్వేత వరా కల్ప వైవస్వత మన్వంతరే కలిగే ప్రథంబాదే జంబుద్వీపే భరత వర్షే భరత ఖండే అని చెప్తారు. భరత వర్షం వేరు, భరత ఖండం వేరు. ఇదే ఇందాక నేను చెప్పాను కదా, కౌమారిక ఖండము, యవ్వన ఖండము, భరత ఖండము, కిరాత ఖండము, ఈ 4 ఖండాలు కలిస్తే భరత వర్షం. మళ్ళీ యవ్వన ఖండం అంటే ఈజిప్ట్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు ఉండేటువంటి దాన్ని గనక అయితే అదో చెప్తుంది. అది భారతదేశం, పాకిస్తాన్, నేపాల్, భూటాన్ ఇవన్నీ భరతఖండం కిందికి వస్తాయి. ఈజిప్ట్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు ఉండేటువంటి యవ్వన ఖండం. శ్రీలంక నుంచి 500 కిలోమీటర్ల నుంచి భూమధ్య రేఖ వరకు ఉండేటువంటిది కౌమార ఖండము. బర్మా నుంచి ఆస్ట్రేలియా వరకు ఉండేటువంటిది కిరాత ఖండం. భారతదేశం వేరు, భారత ఖండం వేరు, భారత వర్షం వేరు. ఒక దేశాన్ని పరిపాలించేటువంటి వ్యక్తిని రాజు అంటారు. ఆ రాజు తన వ్యవస్థను ఇంకొంచెం పెంపొందించుకొని ఇంకొంచెం పక్క దేశాల రాజులందరినీ జయించి వాళ్ళతో సఖ్యతగా కలిగిండి మిత్రపక్షాలుగా చేసుకుంటే ఆ రాజు కాస్త మహారాజు అవుతాడు. ఆ మహారాజు ఇంకొన్ని దేశాలను విస్తరించుకొని వాళ్ళతో సఖ్యత సంబంధ బాంధవ్యాలు పెంచుకుంటే రాజాధిరాజు అవుతాడు. ఆ రాజాధిరాజు కలిగినటువంటి వ్యక్తి బాగా ఇంకొంచెం వ్యాప్తి చెందితే అతను చక్రవర్తి అవుతాడు. అలా చక్రవర్తి అయినటువంటి వ్యక్తే దశరథుడు. కానీ శ్రీరామచంద్రుడు సార్వభౌముడు. ఆయన చక్రవర్తి కేవలం భరత వర్షానికి మాత్రమే. అలాంటి వర్షాలు మన ప్రపంచంలో 9 ఉన్నాయి. ఆ 9 వర్షాలకు సార్వభౌముడైనటువంటి వ్యక్తి మన శ్రీరామచంద్రుల వారు. అందుకే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అని చెప్తారు మనం. ఇప్పుడు శ్రీరామాయణం విద్యా వ్యవస్థకి ఏమన్నా అవసరం ఉందా సార్? ఎందుకు లేదు, విద్యా వ్యవస్థకు ఖచ్చితంగా సమూలంగా అవసరమైనటువంటిది. విద్యార్థులలో నిద్రాణమైనటువంటి సృజనాత్మక శక్తిని వెలికితీసి ఒక్కొక్క విద్యార్థి ఒక భారత రత్నంగా ప్రకాశించాలి అంటే రామాయణాన్ని అధ్యయనం చేయించాల. రామాయణాన్ని
మనము పారాయణ గ్రంథంగా ఇంతకాలం పాటించుకుంటూ వచ్చాం కాబట్టి సంతోషం. సరే. పారాయణ గ్రంథమే కాకుండా పాఠ్య గ్రంథంగా ఏ రోజైతే మనం జనాలకు అందించగలుగుతామో అప్పుడు జన జీవన స్రవంతిలో అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలు వస్తాయి. ఎలా తల్లి తండ్రి ఎలా ఉండాలా, భార్య భర్త ఎలా ఉండాలా, అన్న తమ్ముడు ఎలా ఉండాలా, రాజు సేవకుడు ఎలా ఉండాలా, స్నేహితులు ఎలా ఉండాలా, సంబంధ బాంధవ్యాలు, రాచరిక వ్యవస్థ కానీ, రాజదూత వ్యవస్థ కానీ, ఈ వ్యవస్థ నేటి ఆర్థిక వ్యవస్థ కానీ, సమస్త వ్యవస్థలను కూడా ప్రభావితం చేయగలిగిన శక్తివంతమైన మేధా సంపత్తికి నిగూఢమైనటువంటి మార్గదర్శన గ్రంథం రామాయణం. విద్యార్థులు ఏ అంశం రీసెర్చ్ చేయాలంటే అసలు వ్యవసాయం ఎంత అద్భుతంగా ఉందండి రామాయణంలో. ఎంత అద్భుతం. అసలు ఎన్ని రకాలైనటువంటి ఉత్పత్తులు ఆ రోజుట్లో పండించేటువంటి వాళ్ళు, పండించినటువంటి పంటలను కూడా విదేశాలకు ఏ విధంగా వస్తు మార్పిడి చేయడం, వాటి వ్యాపార వాణిజ్య వర్తకాలు కూడా జరిగేటువంటి వాళ్ళు. మన భారతదేశానికి ఇప్పుడు విదేశాంగ మంత్రి ఉన్నటువంటి జయశంకర్ గారు ఉన్నారు. ఆయన ఒక సందర్భంలో మాట్లాడతారు, మీరు రాజదూతగా విదేశాలకు వెళ్తుంటారు కదా, మీకు ఎవరు ఆదర్శం? చాలా చక్కగా నిర్వహిస్తుంటాడు మన దేశ ప్రతినిధిగా. నా దృష్టిలో నాకు బాగా ఇష్టమైనటువంటి వాళ్ళు ఆదర్శ పురుషులు నాకు ఇద్దరు, ఒకరు హనుమంతులు, రెండు శ్రీకృష్ణుడు అంటారు. అవు ఎంత అద్భుతమైనటువంటి వాళ్ళు. చక్కగా రాయబారం శ్రీకృష్ణ భగవానుడు మహాభారతంలో జరిపినటువంటి రాయబారం సామాన్యమైనటువంటి రాయబారమా? అంగదుడు చేసినటువంటి రాయబారం సామాన్యమైన రాయబారమా? హనుమంతుడు చేసినటువంటి రాయబారం కానీ, అట్లా మన చరిత్రలో మన పురాణాలు అద్భుతమైనటువంటి మాట తీరు, వాళ్ళ మాటలతోనే అవతల వాళ్ళను కట్టి పడివేయగలిగినటువంటి శక్తి సామర్థ్యం వ్యవస్థ కలిగినటువంటిది రామాయణం మనది. రామాయణాన్ని పారాయణ గ్రంథమే కాదు, పాఠ్య గ్రంథంగా ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2023-24 సంవత్సరంలో శ్రీరామాయణం, మహాభారతం, కౌటిల్యుడు రాసినటువంటి అర్థశాస్త్రాన్ని డిగ్రీ పీజీ విద్యార్థులకు ప్రవేశపెట్టినారు. రూర్కెలా, భిలాయ్ ఐఐటి కేంద్రాలు కూడా. మీకు చెప్తే ఇంకా ఆశ్చర్యపోతారు. సంగీతము ద్వారా రోగాలను కూడా నయం చేయొచ్చు అన్నటువంటి విషయం మన పురాణాలు ఉంది, మన సంగీత వ్యవస్థలో కూడా ఉంది. వాటి ద్వారా పిహెచ్డి కూడా పెట్టాలనేటువంటి ఆలోచనలు కూడా కొన్ని విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. కాబట్టి అర్థశాస్త్రం ఈ రోజుకి ప్రభావితం చేయగలిగింది ప్రపంచాన్ని. అంటే ఏంటి? మన కౌటిల్య మహాశయులు రచించింది కదా. వైద్య శాస్త్రంలో సుశ్రుతుడు, చరకుడు అందించిన చరక సంహిత ఈ రోజు డాక్టర్ వ్యవస్థలో అంతకు మించిన మేధావి ప్రపంచంలో లేడు. ఆ రోజు ఆపరేషన్ సర్జరీకి వాడినటువంటి 123 రకాలైనటువంటి కత్తులు సుశ్రుతుడు మహానుభావుడు అందించాడు. ఆ 123 కత్తులతోనే ఈ రోజుకి కూడా ఆపరేషన్ జరుగుతుంది. మరి ఈ రోజు హైదరాబాద్ గ్యాస్ అక్కడ ఒక పెద్ద హాస్పిటల్లో ఆ సుశ్రుతుడి విగ్రహం మనం పెట్టుకోవడం అనేది కాదు. ఆస్ట్రేలియా దేశంలో కూడా ఇటీవల ఒక మాసం కిందటనే అద్భుతమైనటువంటి సుశ్రుతి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఎంత మేధా సంపత్తి. వెంట్రుకను రెండుగా చీల్చగలిగినటువంటి కత్తులను తయారు చేసినటువంటి వ్యవస్థ నా భారతదేశం. అంటే ఎంత గొప్ప టెంపర్మెంట్ కలిగినటువంటి పనిముట్లు తయారు చేసింది నా భారతదేశం. మరి మనకు లేదు అనుకోలేదు, మనం ఆ మూలాల్లోకి వెళ్ళడంలే. ఎవరైనా తెలుసుకోవాలి, ప్రతి శాస్త్రానికి మూలాలు రామాయణంలో ఉన్నాయి. అది ఏ రంగమైనా తీసుకో, ఆర్థిక వ్యవస్థ కావచ్చు, ఆధునిక వ్యవస్థ కావచ్చు, పరిపాలనా వ్యవస్థ కావచ్చు, ఇది అదని కాదు, ప్రతిదీ దాంట్లో ఉన్నాయి. పర్యావరణం ఉంది, అటవీ శాఖ ఉంది, జంతువులకు ప్రత్యేకమైనటువంటి శిక్షణా శిబిరాలు ఉన్నాయి, వాటికి అసలు రెజిమెంట్స్ ఉన్నాయి. మరి ఏమిటి అప్పట్లో అంత బాగుందంటే? ఇది లేదు అది లేదనకుండా ప్రతి వ్యవస్థ కూడా అందులో చాలా చక్కగా ఉందనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చివరిగా సార్, శ్రీరాముల వారి గురించి, సీతమ్మ వారి గురించి, ఆంజనేయ స్వామి గురించి, దశరథ గురించి 4 మాటలు చెప్పండి సార్. దశరథ మహారాజు గారు చాలా గొప్ప చక్రవర్తి చెప్పాం. శ్రీరామచంద్రుడు ఆదర్శ పురుషుడు, మర్యాద పురుషోత్తముడు. అడవికి వెళ్ళినప్పుడు రాముడే, అడవి నుంచి తిరుక్కొని వచ్చిన తర్వాత మహానుభావుడు మర్యాద పురుషోత్తముడు. ఇంత గొప్పవారంటే గౌతమి మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళినప్పుడు అహల్యమాతకు గౌతమ మహర్షి యొక్క శాపం నుంచి విమోచనం కలిగిన తర్వాత ఆమె లేచి నమస్కారం చేసిందంటారు. తప్పు. శ్రీరామచంద్రుల వారే మొదటగా ఆ తల్లికి నమస్కారం చేసినటువంటి మర్యాద పురుషోత్తముడు. ఆయన ఎక్కడ కూడా మర్యాద తప్పినటువంటి వాడు. సమస్త సృష్టిలో ఎంతో మంది ఉన్నారు, కానీ తమ జీవితంలో నేను ఇదో ఇక్కడ పలానా చోట తప్పు చేశాను, ఈ చేసిన తప్పుకు పశ్చాత్తాపం పొందాలా, ఆ పశ్చాత్తాపం పొందడానికి గురువులను ఆశ్రయించాలా, పెద్దలను ఆశ్రయించాలా, ఇంకొక మహనీయులను ఆశ్రయించాలా అనేటువంటిది ఉంటుంది. పశ్చాత్తాపం. రాముడు జీవితంలో తప్పు చేసిన దాఖలానే లేదు, పశ్చాత్తాపడినటువంటి సంఘటన లేదు. అంత శక్తివంతమైనటువంటి ధర్మానికి ప్రతిరూపమైనటువంటి వ్యక్తి శ్రీరాముడు. రాముడు ధర్మానికి ప్రతిరూపమని
రాముడితో స్నేహం కలిగినటువంటి స్నేహితులు, రాజులు, మహర్షులు, ఋషులు, చక్రవర్తులు అంటే పెద్ద గొప్పతనం కాదు. రాముడికి శత్రువుతో సమానంగా చంపాలనుకొని వచ్చినటువంటి మారీచుడు అనేటువంటి వ్యక్తి అన్నటువంటిది రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మమైనటువంటి దాన్ని గనక కాచి వడపోసి పక్కకు తీసి శక్తివంతమైంది ఏదైనా చూస్తే శ్రీరామచంద్రుడి. ఇంకా సీతమ్మ తల్లి గురించి అయితే ఆ తల్లి నిజంగా ఆమె గురించి అద్భుతమైనటువంటి, ఎన్ని చెప్పినా తక్కువ ఆ తల్లి గురించి. రామాయణంలో ఏ పాత్ర కూడా తక్కువ కాదండి. భరతుడు కూడా అద్భుతమైనటువంటి వ్యక్తి కదా. అవును సార్. అన్న అడవికి వెళ్ళిన రాజ్యంలో అన్ని సంవత్సరాల పాటు కూర్చున్న దాని పట్ల కాంక్ష లేకుండా నంది గ్రామం లేకపోయి నేల మీద పడుకొని కందమూలాలు తింటూ భార్య ఉన్న స్వర్గ లాంటి సుఖం లాంటి భవంతులు ఉన్నా కూడా నేల మీద పడుకున్నాడంటే ఎంత గొప్ప వ్యక్తి అనుకోవాలి. సీతమ్మ తల్లి అడవిలో ఉన్నప్పుడు కూడా ఏం చెప్పమంటావమ్మా అని సుమంతుల వారు రథంలో దించినప్పుడు అడవిలో అడిగితే, ఎక్కడైనా ఒక తల్లికి ఒక కొడుకు పుట్టినప్పుడు ఆ కొడుకు గొప్పవాడు కావాలా, గొప్ప రాజు కావాలా, చక్రవర్తి కావాలా, కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్నటువంటి వాడై ఉండాలా అని కోరుకుంటే అదే తల్లైనా. కానీ ధర్మానికి ప్రతిరూపంగా నా కొడుకు నిలవాలని తప్పించి ఆ తపనలో కారణంగా నా భర్త అయినటువంటి శ్రీరామచంద్రునికి జన్మించిన నా తల్లిగా నా అత్తగారైనటువంటి కౌసల్యమాత గర్భానికి నా నమస్కారాలు తెలియచేయనిందంటే ఆ తల్లి సీతమ్మ మాత అడవిలో కూడా ఎంత సౌశీల్యవతి ఆ తల్లి గురించి. ఇంకా హనుమంతుని గురించి చెప్పాలంటే అదే ఒక ఎపిసోడ్ అవుతుంది. శక్తివంతుడు, అనితర సాధ్యుడు, శ్రీరామ భక్తుడు, ఓటమి ఎరగని యోధుడు, సామాన్యుడు కాదు. అసలు హనుమంతుడికి మొట్టమొదటగా రామలక్ష్మణులు ఇద్దరిని వచ్చి కలిసినప్పుడు, అయ్యా ఎవరయ్యా మీరు వేసుకున్నటువంటి దుస్తులకు ఏమిటి, మీరు చేతపట్టినటువంటి ఆ విల్లంబులు ఏమిటి, మీరు మాటలో వేసుకున్న దుస్తులకు కానీ ధరించిన విల్లంబులకు కానీ ఏమాత్రం సంబంధం లేదు, ఎక్కడి వారు ఏమిటి అని ప్రశ్నించినప్పుడు రాముడు ఆ మాటలు విని ఆశ్చర్యచకితుడై, లక్ష్మణ ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు అయ్యా ఇతను, ఇటువంటి వాడే గనక మన వెంట ఉంటే మనం కోసల రాజ్యాన్ని కాదు సమస్త భూమండలాన్ని పరిపాలించగలగమయ్యా ఇతను గనక మంత్రిగా ఉంటే. నవ వ్యాకరణ పండితుడయ్యా, మాట్లాడుతున్నప్పుడు అతని మాటలు ఎక్కడే కానీ తొట్టుపాటు లేదయ్యా, వ్యాకరణ దోషం లేదయ్యా, చక్కని స్ఫురద్రూపి చక్కని వాక్యాలు అందించగలుగుతున్నటువంటి ఇతని వ్యక్తిని అభినందించాలని శ్రీరామచంద్రుని చేతనే ప్రశంసలు పొందిన హనుమంతుని గురించి మనం ఏం మాట్లాడగలుగుతాం చెప్ప. అంత గొప్ప హనుమంతుడి గురించి అడిగినందుకు నిజంగా ధన్యవాదాలు భాస్కర్ గారు. చాలా అమూల్యమైన విషయాలు తెలియజేసిన రామాయణం గురించి మీకు చాలా కృతజ్ఞతలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.